హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఈరోజు మనము 15 మార్చ్ 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి క్లాస్ చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. మొదటి క్వశ్చన్, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై ఏ దేశాలు నిషేధం విధించాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ: భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, అలాగే జర్మనీ కూడా ఉంటుంది. సో వివరాలు చూద్దాము. బోయింగ్ 737 మ్యాక్స్పై నిషేధం. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు నిషేధం విధించాయి. ఇథియోపియా విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అర్జెంటీనా ఉపాధ్యక్షురాల పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ గ్యాబ్రియోలా మెషెట్టి. వివరాలు చూద్దాం. అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు గ్యాబ్రియోలా మెషెట్టితో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో సమావేశమైనారు. భారత్, అర్జెంటీనా మధ్య సహకారాన్ని వ్యూహాత్మకంగా భాగస్వామ్యం ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. నెక్స్ట్ వన్, వరల్డ్ వైడ్ వెబ్ను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బెర్నర్స్ లీ. వరల్డ్ వైడ్ వెబ్కు 30 సంవత్సరాలు నిండాయి. 1989 మార్చి 12న టిమ్స్ బెర్నర్స్ లీ దీన్ని కనుగొన్నారు. మానవాళి కోసం వరల్డ్ వైడ్ వెబ్ ఉన్నతంగా మార్చాలని కూడా ఇతను పిలుపునివ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, 7వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి దుబాయ్లో జరిగింది. వివరాలు చూద్దాము. 7వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ దుబాయ్లో జరిగింది. ఈ సమ్మిట్కు 4000 మంది ప్రతినిధులు, 140 దేశాల నుంచి దేశాధినేతలు హాజరైనారు. ఈ సమ్మిట్ యొక్క ప్రధాన విధి షేప్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ గవర్నమెంట్స్ అనే పిలుపునివ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, 4వ అగ్రి లీడర్షిప్ సమ్మిట్ 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి హర్యానాలో జరిగింది. వివరాలు చూద్దాం. 4వ అగ్రి లీడర్షిప్ సమ్మిట్ 2019. 4వ అగ్రి లీడర్షిప్ సమ్మిట్ 2019 హర్యానాలో జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ఈ సమ్మిట్ను ప్రారంభించారు. దీని థీమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ అగ్రి బిజినెస్, అగ్రి అలైన్డ్, ఏ ప్రామిసింగ్ సెక్టర్ అండ్ అగ్రి సర్వీసెస్, డైరెక్ట్ మార్కెటింగ్ అనే థీమ్తో ముందుకు సాగడము జరిగింది. నెక్స్ట్ వన్, 4వ ఇండియా ఏషియన్ ఎక్స్పో సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీలో జరిగింది. వివరాలు చూద్దాము. 4వ ఇండియా ఏషియన్ ఎక్స్పో సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమ్మిట్లో తూర్పు ఈస్ట్ విధానంపై చర్చించడం జరిగినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఎంతమందికి ఇస్రో పురస్కారాలు ప్రదానం చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి 96 మందికి. వివరాలు చూద్దాము. 96 మందికి ఇస్రో పురస్కారాల ప్రదానం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో విలువ ఆధారిత సేవలు అందించిన 96 మందికి ఇస్రో పురస్కారాలు ప్రదానం చేసింది. బెంగళూరులోని అంతరిక్ష భవన్లో ఇస్రో మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె కస్తూరి రంగన్, ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ శివన్ ఈ పురస్కారాలు ప్రదానం చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, 2019 సంవత్సరానికి అమర రాజాకు ఏ పురస్కారము లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ సిఐఐ. వివరాలు చూద్దాము. మానవ వనరుల అభివృద్ధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచినందుకు సిఐఐ నేషనల్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు అమరరాజా బ్యాటరీస్ దక్కించుకుంది. 2019 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని అందజేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, సి లాల్సాటా ఏ రాష్ట్రానికి చెందిన లోకయుక్త చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి మిజోరాం. వివరాలు చూద్దాము. మిజోరాం మొదటి లోకయుక్త చైర్మన్ లాల్సాటా. మిజోరాం మొదటి లోకయుక్త చైర్మన్గా సి లాల్సాటా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ రాష్ట్ర గవర్నర్ జగదీష్ ముఖి ఇతనిచే ప్రమాణ స్వీకారం చేయించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, యాక్సిస్ బ్యాంక్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ ఏ రాకేష్ ముఖీజా అనేటువంటి పర్సన్ యాక్సిస్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నిక కావడము జరిగింది. వివరాలు చూద్దాము. యాక్సిస్ బ్యాంక్ చైర్మన్గా యాక్సిస్ బ్యాంక్ కొత్త చైర్మన్గా రాకేష్ ముఖీజా నియమితులయ్యారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఆయన రాజీవ్ మిశ్రా స్థానంలో నియమితులైనట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ చేయద్దు. ఒకవేళ
ఫ్రెండ్స్ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్కి మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయండి. ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో మీరు గమనించినట్లయితే ప్రతి సబ్జెక్ట్ పైన చాలా వివరంగా క్లాసెస్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా కూడా ఉపయోగకరంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.